దైవజ్ఞ శర్మ గారు ఒక 2 మాటలు మాట్లాడతారన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఒక్క మాట. ఈశ్వర స్వరాభిషేకం చాలా అద్భుతమైన పేరు మా ఆచార్యుల వారు పెట్టారు. శివాయనవ మానవ అది భవార్ణవ తారకమని ఎరుగవ, ఒక జనము ఒక బిల్వ దళము అరుణకిడు ఫలము శివాయనవ మానవ. శివనామస్మరణ చాలా గొప్పది. ఇవాళ ఆచార్యుల వారు ఏం ఊహించి పెట్టాడో కానీ ఈశ్వరాభిషేకం అన్నాడు. ఒకసారి మా ఆచార్యుల వారిని చెప్పడం ద్వారా అభినందించాల్సిగా కోరుతున్నాను. చాలామంది గాయకులు నాకు బాగా తెలిసిన వాళ్ళు నేను సత్కారం చేశా. ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి గానసభ వేదికలో పాత పాటలు కొత్త పాటలు అని పాత కొత్త కలయిక ఒక సంగమం. మా ఈశ్వరాచార్య గారు మీరు అభినందించాలి. పాట మనసుకు స్వాంతన కలిగిస్తుంది. ఒక ఆయన అన్నాడు, నీ మనసు చిరాకుంటే అయితే దేవాలయానికి ఎన్ని వెళ్ళు, లేకుంటే పాత పాట వినన్నాడు. అంతే కదా, అంతే కదా. భగవంతుడు మన మనశ్శాంతికి మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనశ్శాంతికి దేవాలయానికి వెళ్ళు, మా అమ్మాయి చేత మా బైరివా చేత పాత పాట విను. ఆ రకంగా గాయకుడిగా తన మనిషి చూస్తే చాలా సన్నగా ఉన్న నాలాగా కానీ గట్టివాడు. కొట్టండి ఈశ్వరాచార్య గారికి. ఈశ్వరాభిషేకం చేసేటువంటి ప్రతి భక్తుడికి శివానుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, చాలా పాటలు ఉన్నాయి కాబట్టి సుదీర్ఘ ఉపన్యాసాన్ని వేది కాదు, క్లుప్త సుందరంగా 2 మాటలు. ఈశ్వరుడి దయ మీకు ఉండాలి. శుభం భవతు. థ్యాంక్ యూ గురుగారు. రమ గారు, శివ.